రోజు రేసెక్ తెలాటలేదు సరుకునే డబ్బులు వాళ్ళకి రేటు తగ్గేది మిగిలే డబ్బులు చీర కొనుక్కోవచ్చు నిలబెడితే పెట్టి నిలబడి చీర షణ్ముఖ ముందరా ట్యాక్సులన్నింటినీ రద్దు చేసి భారతదేశంలో ట్యాక్స్ విధానాన్నంతా ఒకే కొడుకు కిందకు జీఎస్టీ కిందకి తీసుకొచ్చిన ఘనత శ్రీ నరేంద్ర మోడీ గారి. గతంలో జీఎస్టీ ప్రారంభ సమయంలో 4 స్లాబులు పెట్టారు. 5% స్లాబు, 12% స్లాబు, 8% స్లాబు, 25% స్లాబ్ అని 4 స్లాబులతో గత 4 ఏళ్లుగా ట్యాక్స్ భారతదేశంలో వసూలు చేయబడింది. కానీ 4 ఏళ్ల తర్వాత శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వ వస్తాన్న ఆదాయాన్ని అంచనా వేసి ప్రభుత్వ ఆదాయంలో పేద ప్రజలకు కూడా బడుగు బలహీన వర్గాలకు మధ్యతరగతి ప్రజలకు కూలీ చేసుకునే వాళ్లకు లబ్ధి చేకూర్చాలని దీంతో ప్రభుత్వ ఆదాయాన్ని కొంచెం మొదలుకోవడానికి కూడా సిద్ధపడి దాదాపు సంవత్సరానికి 45,000 కోట్ల రూపాయల ట్యాక్స్ను కేంద్ర ప్రభుత్వం వదులుకొని ఆ మేరకు ట్యాక్స్లు తగ్గించడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు చదువుకునే విద్యార్థులకు బుక్స్ మీద కావచ్చు, పెన్నుల మీద కావచ్చు, స్టేషనరీ మీద ఎటువంటి ట్యాక్స్ లేకుండా తీసివేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటి బీమా సౌకర్యం మీద, జీవిత బీమా మీద కావచ్చు, ఎటువంటి బీమా పాలసీల మీద కూడా ఎటువంటి ట్యాక్స్ లేకుండా తీసడం జరిగింది. అదేవిధంగా ప్రాణాధారమైన మెడిసిన్స్ మీద కూడా ట్యాక్స్ లేకుండా తీసేయడం జరిగింది. అగ్రికల్చర్ మీద 12% ఉన్న ట్యాక్స్ను 5% తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కార్లు కావచ్చు, పేద బడుగు బలహీన వర్గాల వాడే 2 వీలర్స్ కావచ్చు, అనేక రకాలైనటువంటి నిత్యావసరాల ధరలు కూడా 12% నుంచి 5% తగ్గించి ఈరోజు భారతదేశంలో ప్రజలందరికీ ప్రతి వస్తువు అందుబాటులో ఉండే విధంగా వారి బడ్జెట్ ఏదైతే నెలకు ప్రతి గృహిణి వేసుకునే బడ్జెట్లో మిగులు వచ్చే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ట్యాక్సులు తగ్గించి ఆడపడుచులకు దీపావళికి ముందే ట్యాక్సులు తగ్గింపు రూపంలో భారీ కానుకిచ్చినది నరేంద్ర మోడీ గారికి ఈరోజు భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా పాలాభిషేకం చేసి భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా వైపు నుంచి వారికి కృతజ్ఞతలు జరిగింది. అదేవిధంగా నిన్న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓబీసీ వర్గానికి చెందిన మన తమిళనాడు చెందిన సిపి రాధాకృష్ణన్ గారు ఘన విజయం సాధించడం జరిగింది. వారికి కూడా భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా వైపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మన దక్షిణ భారతదేశానికి, అందులోనూ ఓబీసీ వెనుకబడిన వర్గానికి ఉపరాష్ట్ర పదవినిచ్చి భారతీయ జనతా పార్టీ బీసీల పట్ల తన నిబద్ధతను మరోసారి బడుగు బలహీన వర్గాల పట్ల నిరూపించుకుంది. కాబట్టి ఈ సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలుపుతూ సిపి రాధాకృష్ణన్ గారికి వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కాణిపాకు కేసులో ప్రార్థిస్తున్నాం.